అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు తాండూర్ బస్ స్టాండ్లో ఉన్నాను. తాండూర్ బస్ స్టాండ్ ఎలా ఉంది అందరూ చూడండి. ఇది తాండూరు బస్ స్టాండ్. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 7:30 అయింది. మొత్తం లైట్ అస్సలు లేవు. ఇలా ఉంది బస్ స్టాండ్ చూడండి. ఇది బస్ స్టాండో ఏం బూత్ బంగ్లానో అస్సలు నాకు తెలుస్తలేదు. ఎందుకంటే బస్ స్టాండ్ ఎలా ఉండాలంటే లైట్లు ఉండాలి, కూర్చున్న వాళ్ళందరికీ మంచిగా వ్యవస్థ ఉండాలి. ఈ తాండూరు బస్ స్టాండ్ 7:30కే ఇలా ఉంటే పల్లెళ్ళకి ఊర్లకి వెళ్ళేటోళ్ళు ఎలా వెళ్ళాలి చూడండి. ఇక్కడ కుర్చీలు వేశారు. కుర్చీలు ఎలా వేశారు చూడండి. మట్టి ఉంది. ఈ మట్టి పక్కలోనే కూర్చుని కుర్చీలు వేశారు. ఇక్కడ ఇది టీఎస్ఆర్టీసీ మహబూబ్ నగర్ విచారణ కేంద్ర డబ్బా అంట ఇది. ఇది కుర్చీ చూడండి ఎలా ఉంది. ఇక్కడ లైట్ లేదు, ఏమీ లేదు. ఇలా కుర్చీలు ఉన్నవి. మొత్తం చీకటి ఉంది. ఈ చీకటిలో జనాలు ఎలా కూర్చోవాలి చూడండి. ఇలా ఉంది. బస్ స్టాండ్లో లైట్ లేదు. ఇలా కూర్చున్నారు ప్రయాణికులు ఊరికి వెళ్ళడానికి ప్రయాణికులు కూర్చున్నారు. బస్సు వస్తుందా అని వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. ఏ ఊరికి వెళ్ళాలమ్మా? మహబూబ్ నగర్కి వెళ్ళాలా? మొత్తం చీకటి ఉంది. బస్ స్టాండా ఏమిది? బస్ స్టాండేనా? ఇలా లైటింగ్ ఉండాలి కదా. ఎంత చీకటి ఉంది. ఎమ్మెల్యేనే చీకటి పెట్టిండా? చీకటి పెట్టిండు ನೋಡ್ರಿ. ಕತ್ತಲು ಇಟ್ಟರ ಅಂತ ಹೇಳತ್ತಾರ. ಅದೇ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ನಾಗೂ ಬೇರೆ ಕೆಲಸ ಇದೇನಂದ್ರೆ దుకాణాలు దుకాణాలు ఉన్నవి బస్ స్టాండ్లో. అవి లైటింగ్తో చక 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 అంటున్నవి. అవి లైట్ దుకాణం పెట్టుకున్నారు వాళ్ళు. అదే బస్ స్టాండ్కి వస్తే బస్ స్టాండ్లో లైటే లేదు. చూడండి ఎలా ఉంది. మొత్తం నైట్ ఉంది. ఎవరన్నా వచ్చి బంగారము డబ్బులు దొంగతనం చేస్తే అస్సలు ఎవరికి తెలియదు. అంత డేంజర్ ఉంది. చూడండి అక్కడ అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది. ఎవరన్నా ఏమన్నా చేసి డబ్బులు గిబ్బులు దోస్తే ఏం చేయాలి? ఇది చూడండి. బస్ స్టాండ్ కూర్చుందికే ఇలా ఉంది. మొత్తం మీకు తాండూరు బస్ స్టాండ్ చూపిస్తున్నాను. ఇలా బస్ స్టాండ్ ఉంది. బస్ స్టాండ్లో లైటింగ్ ఉండాలి కదా. అందరూ పాపం పల్లెళ్ళకి వెళ్తారు నైట్ అయితే. ఈ రకంగా వ్యవస్థ ఉంది. ఇక్కడ కొంచెం లైట్ ఉన్నవి. బస్సులన్నీ నిలబడ్డవి చూడండి. ఇలా ఉంది. మొత్తం నైట్ ఉంది. ఇంత 7:30 8 గంటలకే ఇలా మొత్తం నైట్ ఉంటే సార్వజనికులందరూ ఎక్కడ కూర్చోవాలి? ఎలా ఊరికి వెళ్ళాలి? ఏమన్నా కొంచెమన్నా సిగ్గు శరం ఉందా? చూడండి. ఇది తాండూర్ బస్ స్టాప్. బస్సు వస్తుంది చూడండి. సర్కెట్పల్లికేం వెళ్తుంది. బస్సు వెళ్తుంది. బస్సులో చకచకాని లైట్లు ఉన్నాయి. బస్సు వచ్చింది. ఇప్పుడు ఏ ఊరికి వెళ్తుంది అని చూస్తున్నారు అందరూ. బస్ స్టాప్ ఇలా ఉంది. బస్సు వచ్చింది. ఇప్పుడు అందరూ బస్సు ఎక్కుతున్నారు. ఇప్పుడు మీరు ఇది లైటింగ్ చూస్తున్నారు కదా, అది ప్రైవేట్ అంటే వాళ్ళ షాపు. ఇది ఇప్పుడు బస్సు వచ్చేసింది. ఈ రకంగా నైట్ ఉంటే ఎలా కథ? నేనేమంటానంటే బస్ స్టాండ్ అంటే సార్వజనికులది.
మనం అందరూ బస్ స్టాండ్కి వచ్చే మా ఊరికి వెళ్తాము. అందుకని బస్ స్టాండ్ లోపట ఇది మొత్తం అటు సైడు ఇటు సైడు మొత్తం లైట్లు వేయాలి. ఈ వీడియో ఇక్కడ ఎవరు ఉంటారు వాళ్ళకి నేను సెండ్ చేస్తాను. ఒక వారం తర్వాత వచ్చి చూస్తాను లైటు వేశారా లేదా అని. అందుకని లైవ్ చేస్తున్నాను. ఈ లైవ్ వీడియోనే ఈ బస్ స్టాండ్ మేనేజర్కు పంపుతాను. మళ్ళీ ఈ ఏరియాకి ఎవరు సంబంధం ఉంటారు కదా వాళ్ళకు కూడా పంపుతాను. ఈ తాండూరు ఎమ్మెల్యేకు ఎక్స్ఎమ్మెల్యేకు కూడా ఈ వీడియో నేను లైవ్ వీడియో చేసిన వీడియో పంపుతాను. సార్ బస్ స్టాండ్ ఇలా ఉంది, బస్ స్టాండ్ లోపు లైట్ లేదు చూడండి అని వాళ్ళకి ఈ వీడియో పంపుతాను. తొందరగా లైటు మొత్తం వ్యవస్థ చేయాలని నేను వాళ్ళకు ఈ వీడియో పంపి వినంతి చేసుకుంటాను. ఇక్కడ చూడండి బస్ స్టాప్, ఇక్కడ వెయిటింగ్ అని ఉంటుంది కదా, ఇక్కడ కూర్చుంటారు కదా, అక్కడ కూడా లైటింగ్ లేదు చూడండి. అక్కడ పొజిషన్ ఇక్కడ కొడుతుంది, ఇలా ఉంది. దయచేసి అతి తొందరగా తాండూరు బస్టాండ్లో మొత్తం అక్కడ ఇక్కడ లైటు వ్యవస్థ చేయాలని కోరుకుంటాను. పల్లె వెలుగు అని బస్సు కూడా సూపర్ ఉంది చూడండి. బస్సు